హాయ్ అండి. ఇవాళ బూరెలు చూపిస్తున్నాను. చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు ఏదో ఒక టైంలో అందరికీ చేసి పెట్టే ఉంటారు. అద్భుతమైన రెసిపీ అండి. అరిసెల్లో గానీ, కొబ్బరి బూరెలో గానీ టేస్ట్‌కి ఏమాత్రం తీసిపోదు. దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే ఇంట్లో నార్మల్‌గా వాడే బియ్యం తీసుకున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని 1-2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. ఈ కడిగిన బియ్యాన్ని మనం నానబెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం కూడా కొలుచుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా స్వీట్‌నెస్ అనేది సరిపోతుంది. 2 సార్లు శుభ్రంగా బియ్యం కడిగేశాను కదా! ఇప్పుడు శుభ్రమైన నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మీ దగ్గర టైం లేకపోతే కనీసం ఒక 6 గంటలన్నా నానబెట్టాలండి. ఇప్పుడు నేను నానబెట్టి 6 గంటలు అయిపోయింది. ఇందులో ఉన్న వాటర్ని తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి ఈ బియ్యంని మిక్సీలో వేసేసి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో మనం బెల్లం పాకం వేసి కలపాలండి. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇది రుబ్బి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ బెల్లాన్ని కూడా ఎటువంటి పాకం అవసరం లేదు. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందనమాట. ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు వేసి ఆ బెల్లం కరిగే వరకు కరిగించాలి. నేను బియ్యం కూడా రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. ఈ బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదా! దీన్ని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనం పిండిలో కలుపుకోవాలి. మనం రుబ్బుకున్న పిండిలో పాకం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి వడగట్టేసి బియ్యంలో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇక్కడ మీకు బియ్యపిండి పల్చగా అయితే గనక బూరెలు అనేవి సరిగ్గా రావండి. అలాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్తాను చూడండి. ఈ విధంగా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో టేస్ట్ యాడ్ చేయడం కోసం 1 స్పూన్ నెయ్యి వేసి ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకొని నేతితో సహా ఆ పిండిలో వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ సువాసన కోసం, రుచి కోసం నేను కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇందులో 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్ల మైదా వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఉప్పు అండి, చిటికెడు ఉప్పు. 2 స్పూన్ల మైదా వేసి అంతా బాగా కలిపేసి మనం ఈ పిండిని 2 గంటలు పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మంచిగా పొంగుతుందనమాట. మనకి ఈ స్టేజ్లో కొంచెం చిక్కపడిద్దండి మైదా వేసిన తర్వాత. బూరెలు వేసినప్పుడు నాకైతే ఫస్ట్ టైం అస్సలు కుదరలేదు. చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా రాదేమో అనుకున్నాను. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా వదలకుండా ట్రై చేశాను. నేను ఆ పల్చపడిన పిండిని కొంచెం బియ్యపిండి వేసి కలుపుకున్నానండి. చక్కగా వచ్చింది. బూరెలు వేసే ముందు 1 స్పూను తినే సోడా వేసుకుంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు చూసారా, నేను బాగా కలుపుకున్న పిండిని 1 గంటే బాగా కాగబెట్టిన నూనెలో వేసాను. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో పూరీలాగా. ఈ విధంగా పొంగాలన్నమాట. ఒకటి పొంగిన తర్వాత ఇంకోటి వేసుకోవాలండి మనం. అప్పుడు అవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి పల్చగా అయిందని ఏం భయపడమాకండి, టెన్షన్ పడమాకండి. అందులో 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి, 1 స్పూన్ మైదా వేసుకోండి. పిండి అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ నూనెలో వేసుకుంటే చక్కగా పూరీల్లాగా పొంగుతూ ఉంటాయి. బూరెల్లాగా ఇలాగ అన్నీ వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదండి, టేస్ట్లో ఏం మాత్రం కూడా అరిసెలకి, కొబ్బరి బూరెలకి తీసిపోని విధంగా ఉంటుంది. పైగా ఇన్స్టెంట్గా చక్కగా ఇంట్లో కొద్ది కొద్ది మొత్తంలో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.